నమస్కారం. RTI 9 న్యూస్ కి స్వాగతం. పోచంపల్లి పట్టణంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాండ్లూమ్ వాక్లో పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడని, రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాలకు అండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేస్తుందని అన్నారు. పోచంపల్లి మున్సిపాలిటీ రేవనపల్లిలో దివిస్ లాబొరేటరీ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దివిస్ కంపెనీ యాజమాన్యం సాయికృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. RTI 9 న్యూస్ వలిగొండ రిపోర్టర్ పోలేపాక భిక్షపతి. ఒక రాష్ట్రం నాయకత్వం వహించాలంటే, అది తెలంగాణ లాంటి గొప్ప రాష్ట్రం నాయకత్వం వహించాలంటే దమ్మునోడు కావాలి. దమ్మున నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి అని సందర్భంగా చెప్తున్నా. 40% మెస్ ఛార్జీలు పెంచాలంటే దమ్మున్న నాయకుడు కావాలి. 2 లక్షల రుణమాఫీ కావాలంటే దమ్మున్న ముఖ్యమంత్రి కావాలి. నేతన్నలకు 466 కోట్లు. మరి ఈరోజు ఏది వాళ్ళు తయారు చేసిన నేత వస్తువులు, చీరలు కానీ, వివిధ బట్టలు కానీ 466 కోట్లతో కొంటున్నాడు అంటే దమ్మున్న నాయకుడు కావాలి. 90 కోట్ల థ్రిఫ్ట్ చేస్తుండే స్కీము దమ్మున్నోడు కావాలి. ఈరోజు 266 కోట్లు సంక్షేమానికి, అభివృద్ధికి మరి నేతన్నలకే చేస్తుంటే దమ్మున్న నాయకుడే కావాలని సందర్భంగా కోరుతున్నాం. మిత్రులారా, ఇవే కాదు, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాం. ఈ యొక్క 9 రోజులు, 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ మాసంలో జరిగే విజయోత్సవాలు ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయి. మనకు సంబంధించి పోచంపల్లికి సంబంధించి కూడా కొన్ని అంశాలు చెప్తాం. పోచంపల్లికి సంబంధించి మన ఏదైతే మినీ ట్యాంక్ బండ్ ఉందో ఆనాడే చెప్పినాం. పోచంపల్లి అంటే నేతన్నలకు నెలవు, రైతన్నలకు మరి ఇక్కడ ఉండే ప్రాంతం, నేతన్నలు రైతన్నలు అందరు కలిసిమెలిసి ఉండే ప్రాంతం, హెరిటేజ్ విలేజ్. మరి అట్లాంటి యునెస్కో గుర్తించబడ్డ విలేజ్. ఈడ మినీ ట్యాంక్ బండ్ ఒట్టొట్టుగా చేయొద్దు. అంతకుముందున్న మినీ ట్యాంక్ బండ్ పోచంపల్లి చెరువుకు మినీ ట్యాంక్ బండ్ 4 కోట్లు 5 కోట్లే పెట్టేది. 4-5 కోట్లు సరిపోవు, 12 కోట్లతో చేస్తామని చెప్పి మినీ ట్యాంక్ బండ్ గొప్పగా చేస్తున్నాం. అది కూడా మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి అక్కడ పోయి జూలూరు రోడ్ కూడా కలిసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అంటే ఏది చేసినా గొప్పగా చేస్తున్నాం. అట్లనే ఇక్కడ దాదాపు 20 కోట్లతోటి ఈడ అమృత్ పథకం కింద వాటర్ రిజర్వాయర్ కూడా ఇక్కడ అవుతుంది. ఇక్కడ పోచంపల్లి మంచినీళ్ళు ఎన్నో వస్తున్నాయి. మిషన్ భగీరథ అని పెట్టి 1000 కోట్ల అప్పులు చేస్తే ఈరోజు ఎన్ని వస్తున్నాయి పైసలు, నీళ్ళు ఎన్ని వస్తున్నాయి? 100 లీటర్లు రావాలి వ్యక్తికి. అంటే ఒక ఇంట్లో 5 ఉంటే 500 లీటర్లు రావాలి. ఎన్ని వస్తున్నాయా అంటే 30-40% వస్తున్నాయి. అంటే 200 లీటర్లు వస్తున్నాయి. ఇంకా 300 లీటర్లు వస్తే మనకి సరిపోతాయి. సరిపోక బోర్ నీళ్ళు అలానే పోస్తున్నాం, మూసి నీళ్లు. అంటే బూడిదలు వచ్చిన పన్నీరు అవుతుంది. ఈ రోజు 210 కోట్లతోటి కొండపోచమ్మ నుంచి 16 కిలోమీటర్ల పైప్ లైన్ ఒక 10 రోజుల కింద యాదగిరి గుట్టలో ఇనాగ్రేషన్ చేసుకున్నాం మనం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అది అవుతే 2-3 నెలల్లో స్వచ్ఛమైన నీరు మనకు ఈ ప్రాంతంలో, బోర్ నీళ్ళు కలపని నీళ్లు కూడా మనకి ఈ ప్రాంతంలో వస్తాయని కూడా చెప్తున్నాం. దానికి సంబంధించి ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా, ఎలివేటెడ్ రిజర్వాయర్ లాస్ట్ టైం చేసినాం కదా, ఇక్కడ బాలాజీ ఫంక్షన్ దగ్గర చేసినాం. ఏ కాలనీ లేఅవుట్ ఏదేది వెంకటరమణ కాలనీ చేసినాం. 20 కోట్లతోటి మరి ఆ వాటర్ రిజర్వాయర్ కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ సాగునీరు కోసము, అట్లనే రైతన్నుల కోసం పిలాయిపల్లి కాలువకు, అట్లనే ధర్మారెడ్డి కాలువల కట్ బునియాది గారి కాలువకు 500 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు, మన జిల్లా మంత్రి కాబట్టి మనకు చనువు ఉంటుంది. మనం కూడా చేసుకున్నాం. బునియాది గారి కాలువ శాంక్షన్ అయింది. పిలాయిపల్లి ధర్మారెడ్డిది అతి త్వరలో, ఆల్మోస్ట్ అన్ని శాంక్షన్స్ అయిపోయినాయి. అతి త్వరలో మిగతా పనులు అవుతాయి. మరి అట్లనే ఇవే కాకుండా జూలూరు అలీనగర్ కెనాల్, బొల్లెపల్లి కెనాల్, పిలాయిపల్లి కెనాల్, ఇవన్నీ కూడా చేసుకునే కార్యక్రమం కూడా చేస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది స్వచ్ఛమైన నీరు మూసీలో ప్రవహించాలి. మళ్ళా మూసి ప్రక్షాళన 30 ఏళ్ల కళ ఎవరు మాట్లాడలేని రోజులు.
ఎలక్షన్ల ముందు మాట్లాడతారు, అయిపోగానే మర్చిపోతారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట ఇయ్యలే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట ఇయ్యలే, మనం మాట్లాడుకున్నాం, చేసినాం. ఈ రోజు మన కళ నెరవేరుతుంది. మూసి ప్రక్షాళన కోసము ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తుంటే ఈ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి, అంటే ఏ పనికి అడ్డుకోవాలి, ఏ పని తప్పు పట్టాలి, అంటే ఏ పని కమిషన్ కొడతారు, లేకపోతే బురద జల్లే కార్యక్రమం చేస్తుంటే ఈరోజు అరే అవుతుందా కాదా అనేది మరొకసారి మనకు ఇబ్బంది పడ్డాము. ఆలోచింపజేసే కార్యక్రమం చేస్తే పిలాయిపల్లి దగ్గర 4-5 వేల మందితోటి జన చైతన్య యాత్ర చేసినాము ఒక 2 నెలల క్రితం అని చెప్తా ఉన్నా. మళ్ళా ఒక 20 రోజుల కింద పోయిన 28వ తారీఖు నాడు ముఖ్యమంత్రి స్వయాన ఎడుకొచ్చిండు, మూసి సంఘం దగ్గరికి వచ్చి పాదయాత్ర 6 కిలోమీటర్లు చేసి మూసి ఎట్లా ఉందో చూసిపోయిండు. రైతులు బతకలేరు, రైతు కూలీలు బతకలేని పరిస్థితి. మరి మత్స్యకారులు కానీ ఆఖరికి నేతలకు కూడా ఆ నీళ్లు పనిచేయాయి. మరి కుమ్మరులు కమ్మరులు అట్లనే రజకులు అందరికీ కుల వృత్తులకు ఇబ్బందులు కాబట్టి ఖచ్చితంగా చేస్తని ముఖ్యమంత్రి గారు అక్కడ సంఘం దగ్గరికి వెళ్ళి భీమలింగేశ్వర స్వామి దగ్గర దండం పెట్టుకొని మరి ఆయన ఆ రోజు చెప్పిపోయిండు. ఖచ్చితంగా మూసి ప్రక్షాళన కూడా జరుగుతుంది. నల్గొండ ప్రజల ఉమ్మడి నల్గొండ ప్రజల ఆశ నెరవేరుతుంది అని కూడా సందర్భంగా చెప్తూ అన్ని గొప్పగా జరుగుతున్నాయి. ఈరోజు ఈ విజయోత్సవం మరి అట్లే గౌరెల్లి రోడ్డు కూడా అవుతుంది. గౌరెల్లికి వెళ్ళి అటు ఒలిగొండ మీదకి వెళ్ళి తొర్రూరు పోయే రోడ్డు కూడా అవుతుంది. ఈ ప్రాంతం అంతా వ్యవసాయ భూముల ధరలు పెరుగుతాయి, రైతులు మంచిగా ఉంటారు, అంత సంతోషంగా ఉంది. కాబట్టి విజయోత్సవాలు గొప్పగా జరుగుతున్నాయి. ఇలా ప్రతిదీ నిజము, ప్రతిదీ వాస్తవం. మరి ఆ విధంగా విజయోత్సవాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అందరము గ్రహించాలి ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని ఈ సందర్భంగా చెప్తూ, పోచంపల్లి కూడా హెచ్ఎండిఏ ఫండ్స్ త్వరలో తీసుకొస్తున్నాం. మినీ ట్యాంక్ బండే కాదు, వాటిలల్లో రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేద్దాం. పోచంపల్లి మండలంలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మీ అందరికి మరొకసారి నమస్కరిస్తూ మరి హ్యాండ్లూమ్ వాక్ రోజు మరి నేతన్నలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మరి అందరికీ రైతన్నలకు కూడా మరి శుభాభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ.